అవుతుంది. ఇక మనందరికీ తెలిసిందే పీసీస్ అంటే పర్సనల్ కంప్యూటర్స్, ఒక డెస్క్ టాప్ అనే దాని అర్థం. అదేవిధంగా ల్యాప్టాప్లు కూడా మనందరికీ తెలుసు. అంటే పీసీ కంటే ల్యాప్టాప్ యొక్క సైజు భారీగా కుదించబడింది. ఇక హ్యాండ్ హెల్డ్ కంప్యూటర్స్ అంటే ట్యాబ్లు కానివ్వండి, ఇతర చేతిలో ఉంచుకుని ఉపయోగించేటువంటి కంప్యూటర్ అంటే ఒక చెయ్యిలో సరిపోయేంత కంప్యూటర్లు కూడా ట్యాబ్ లాంటివి ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. ఈ విధంగా 4వ తరం కంప్యూటర్లో పర్సనల్ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ అండ్ హ్యాండ్ హెల్డ్ కంప్యూటర్స్ అనే 3 రకాల కంప్యూటర్లు మనకు అందుబాటులోకి రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఇక ఈ కంప్యూటర్లు ఉపయోగించుకోవడానికి అనేక రకాల కంప్యూటర్ భాషలు వాణిజ్య స్థాయిలో అందుబాటులోకి రావడం జరిగింది. సి షార్ప్, ఇంకా జావా, .NET వంటి అనేక రకాల కంప్యూటర్ భాషలు వాణిజ్య స్థాయిలో అందుబాటులోకి రావడం జరిగింది. వాణిజ్య స్థాయిలో ఎందుకు చెప్పుకుంటున్నామంటే అంటే ఐటీ లేదా ఐసిటీని ఉపయోగించి తయారు చేయబడే అనువర్తనాలు పెరగటమే కాకుండా దానిని నిజ జీవితంలో మనం ఉపయోగించడం కూడా, ఐటీ అనువర్తనాలను ఉపయోగించడం కూడా పెరిగింది. అంటే బిజినెస్ చేసే స్థాయికి, వాణిజ్యం చేసే స్థాయికి ఈ 4వ తరంలో కంప్యూటర్లు ఎదగటం జరిగింది. అందుకు అనుగుణంగా కావాల్సినటువంటి ఎన్నో రకాల కంప్యూటర్ భాషలు, కంప్యూటర్ లాంగ్వేజెస్ అనేవి అభివృద్ధి చేయబడి ఈ కంప్యూటర్ యొక్క నాలెడ్జ్ విశ్వవ్యాప్తంగా విస్తృతం గావించబడింది ఈ తరంలోనే. ఇప్పుడు మనం చూస్తే మనం ఇంట్లో కూర్చున్న పొద్దున్నే కంప్యూటర్ తోటే మన పని మొదలవుతుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్లు కూడా సైజు కుదించబడినటువంటి కంప్యూటర్లే. అంటే కంప్యూటర్ లేకుండా మనం ఏదో ఒక కంప్యూటర్ డివైస్ మన జేబులో లేకుండా బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినా, ఇంకో చోటుకి వెళ్ళినా ఖచ్చితంగా అక్కడ కంప్యూటర్లోనే మనకు బిల్లింగ్ ఇస్తారు. కంప్యూటర్లోనే అక్కడ స్టాక్ ఉందా లేదా మనకు చెక్ చేసి చెప్తారు. ఆ కంప్యూటర్లోనే నీ నెంబర్ ఫీడ్ చేసుకొని నీకు వారి దగ్గర అందుబాటులోకి వచ్చినటువంటి సామాన్ గురించి సమాచారాన్ని కూడా అందించడం జరుగుతుంది. అదే కంప్యూటర్ నుంచి నీ ఫోటో తీసుకోవాలంటే ఖచ్చితంగా నీ ఫోటోను కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఆ స్థాయిలో కంప్యూటర్ యొక్క ఉపయోగం అనేది ఈ 4వ తరంలో పెరగడం జరిగింది. ఇక ఈ తరంలో నెట్వర్కింగ్ నందు గొప్ప అభివృద్ధి కూడా సాధించబడింది. నెట్వర్కింగ్ అనేది కంప్యూటర్ యొక్క ఒక అప్లికేషన్ అన్నమాట. అంటే నెట్వర్క్స్ అంటే ఒక కంప్యూటర్ నుంచి ఒక కంప్యూటర్కి అనుసంధానం చేయడం. ఉదాహరణకి ఏటీఎం సెంటర్ తీసుకుంటే మరి అది వైర్ ద్వారా కానివ్వండి లేదా వైర్లెస్ ద్వారా కానివ్వండి, ఖచ్చితంగా దాని యొక్క హెడ్ ఆఫీస్ లో ఉన్నటువంటి ఆ బ్యాంక్ యొక్క హెడ్ ఆఫీస్ లో ఉన్నటువంటి సర్వర్ కి అనుసంధానం కావాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ డబ్బులు రావాలంటే ముందు అది అనుసంధానం అయి మన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయా లేవా అనే విషయాలన్నింటినీ చూసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా నెట్వర్కింగ్ అనేది మరి గణనీయ స్థాయిలో అభివృద్ధికి నోచుకోవడం జరిగింది. మరి ఇక్కడ టైం షేరింగ్ అనేటువంటి టెక్నాలజీని కూడా ఉపయోగించడం జరిగింది. టైం షేరింగ్ అనే టెక్నాలజీని ఇక్కడ ఉపయోగించడం జరిగింది ఈ కంప్యూటర్ల తయారీలో. అదేవిధంగా రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటి వాటిని ఈ కంప్యూటర్లో ఉపయోగించడం జరిగింది. రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ని 4వ తరం కంప్యూటర్లో ఉపయోగించడం జరిగింది. ఇక ఈ కంప్యూటర్లకు ఉదాహరణ కనుక చూసినట్లయితే మనం ఉపయోగిస్తున్నటువంటి పెంటియం కావచ్చు, ఈ కంప్యూటర్లకు ఉదాహరణ కనుక మనం పరిశీలించినట్లయితే మనం రోజు నిజ జీవితంలో ఉపయోగిస్తున్నటువంటి పెంటియం కావచ్చు, PC8 కావచ్చు, PC-XT కావచ్చు, అదేవిధంగా ఇంటెల్ కావచ్చు. ఈ విధంగా ఎన్నో రకాల కంప్యూటర్లు మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ 4వ తరం కంప్యూటర్లకు ఉదాహరణలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. వీటితో పాటుగా 5వ తరం కంప్యూటర్లు అయితే దాని కాన్సెప్ట్ ఉంది, దాని అభివృద్ధి నడుస్తుంది, రీసెర్చ్ దశలో అవి ఉన్నాయి. కొన్ని చోట్ల 5వ తరం కంప్యూటర్లు తయారు చేయబడ్డాయి. కానీ ప్రస్తుతం మనం అందరం కూడా ఉపయోగించేటువంటి స్థాయిలో అయితే ఈ 5వ తరం కంప్యూటర్లు రాలేదు. అయినప్పటికీ ముందు రాబోయేటువంటి ఈ 5వ తరం కంప్యూటర్ల గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. 5వ తరం కంప్యూటర్లు అంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారు చేయబడేటువంటి కంప్యూటర్ని మనం 5వ తరం కంప్యూటర్లుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI అని అంటాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీన్నే మెషిన్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా మెషిన్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని తయారు చేయబడేటువంటి కంప్యూటర్లే మనం 5వ తరం కంప్యూటర్లుగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈ కంప్యూటర్లో ఏ టెక్నాలజీలను ఉపయోగిస్తారు అని కనుక చూసినట్లయితే మామూలుగా
ఇప్పటి వరకు 4వ తరం కంప్యూటర్లో చూసినట్లయితే అక్కడ VLSI అనే దాన్ని ఉపయోగిస్తారు. వెరీ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ అనే టెక్నాలజీని ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ ULSI ని ఉపయోగిస్తారు, అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. VLSI కి బదులుగా ULSI అనేటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఈ 5వ తరం కంప్యూటర్ని తయారు చేయడం జరుగుతుంది. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో మనం ఒకసారి చూద్దాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే తెలుగులో అయితే మనం కృత్రిమ మేధస్సు అని అంటాము. మరి మేధస్సు ఎవరికి ఉంటుంది? మానవుడు, డాల్ఫిన్ లాంటి, చింపాంజీ లాంటి కొన్ని రకాల జీవులకే మేధస్సు ఉంటుంది. మానవుడికే అన్ని జీవుల కంటే అత్యధికంగా మేధస్సు ఉంటుంది. మానవుని మేధస్సుతో పోలిన మేధస్సును కలిగి ఉండి మానవుని యొక్క మాటలకు, చేష్టలకు అనుసంధానమవుతూ పనిచేసేటువంటి కంప్యూటర్లే మనం ఈ 5వ తరం కంప్యూటర్గా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు, మానవుని మేధస్సును పోలినటువంటి మేధస్సును కలిగి ఉండే టెక్నాలజీని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా మెషిన్ ఇంటెలిజెన్స్ గా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా మెషిన్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకొని మనిషి యొక్క మాటలకు, ఆజ్ఞలకు, సైగలకు, మనిషి యొక్క చేష్టలకు రెస్పాండ్ అవుతూ పనిచేసేటువంటి కంప్యూటర్లే మనం 5వ తరం కంప్యూటర్లుగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈ 5వ తరం కంప్యూటర్లకు ఉదాహరణగా ఈ మధ్య కాలంలో మరి ఎన్నో అక్కడక్కడ అరాకొర దేశాలు కొన్ని రోబోలను కూడా తయారు చేయడం జరిగింది. మరి మానవులతో మాట్లాడే రోబో కూడా ఇంతకుముందు హైదరాబాద్, ఢిల్లీలో ఒక 2-3 ఇయర్స్ క్రితం రావడం జరిగింది. ఆ రోబో పేరు సోఫియాన్ ఏదో ఉంది. ఈ విధంగా 5వ తరం కంప్యూటర్లు కూడా అడపాదడప అక్కడక్కడ అందుబాటులో వస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఇవి అభివృద్ధి చెందలేదు. అనేక దేశాల్లో భారీ స్థాయిలో లేదా గణనీయమైనటువంటి ఫండింగ్ వెచ్చించి వీటిపై రీసెర్చ్ అనేది జరపడం జరుగుతుంది. ఈ విధంగా మనల్ని కనుక ఎగ్జామ్లో కంప్యూటర్ యొక్క తరాలను గురించి వివరించండి అని అడిగినట్లయితే పూర్తిగా ఒక్కొక్క దానికి 4-5 పాయింట్స్ చొప్పున మొత్తంగా 2 పేజీలు లేదా 1.5 పేజీలో మనం దీనికి ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. చాలా సింపుల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తరం నుంచి తరం మారేటప్పుడు కొన్ని కొత్త ఫీచర్స్ యాడ్ అవుతాయి. ఇక్కడ కంప్యూటర్ తరాల్లో అయితే మరి మొదటి తరం నుంచి 5వ తరం వరకు కంపేర్ చేసుకుంటూ వచ్చినప్పుడు స్పీడ్ ఒకటి పెరిగింది, సైజ్ ఒకటి భారీగా తగ్గించబడింది, అదేవిధంగా మెమరీ సౌకర్యం పెంచబడింది. అదేవిధంగా ఈ కంప్యూటర్లను వివిధ రకాల అనువర్తనాల్లో వాడుకొని వాణిజ్య స్థాయిలో ప్రయోజనాలను పొందేందుకు వీలుగా అనేక రకాల కంప్యూటర్ భాషలు కూడా అభివృద్ధి చెందించబడ్డాయి. ఈ విధంగా ఒక తరం నుంచి మరొక తరానికి ఈ మార్పులు మాత్రమే, అంటే సైజు తగ్గించబడటం, వేగం పెంచబడటం వంటి ఈ మార్పులను మనం గమనించడం జరిగింది. ఇప్పుడు కంప్యూటర్లోని ప్రధాన భాగాలను కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది మనందరికీ కూడా తెలిసిన విషయం అయినప్పటికీ మరి మనం అన్ని టాపిక్స్ని కవర్ చేస్తానని చెప్పాను కాబట్టి ఏ టాపిక్ కూడా వదిలేదు ఏం లేదు. అన్ని టాపిక్లు కూడా మనం ఖచ్చితంగా ఇక్కడ నేర్చుకున్నాము. ఇక కంప్యూటర్లో ప్రధాన భాగాలు ఏవేవో మనందరికీ తెలిసిన విషయమే. కంప్యూటర్లో ప్రధానంగా 3 భాగాలు కలిగి ఉంటాయి. మరి అవేంటి అంటే మొదటిది ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ లేదా యూనిట్ అని అంటాము. దాన్నే I/O యూనిట్ అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ CPU అని కూడా చెప్తాం. మనం CPU అని రోజు మన మాటల్లో, ఇతరుల మాటల్లో కూడా ఎప్పుడు కూడా వింటూనే ఉంటాం. ఆ తర్వాత 3వ భాగం వచ్చేసి మెమరీ యూనిట్. అంటే కంప్యూటర్ ఈ 3 రకాల భాగాలని, ప్రధాన భాగాలే కలిగి ఉంటుంది. మొదటిది ఇన్పుట్ అవుట్పుట్ యూనిట్, రెండవది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ CPU, మూడవది కనుక చూసినట్లయితే మెమరీ యూనిట్. ముందుగా మనం ఇన్పుట్ అవుట్పుట్ యూనిట్ అంటే ఏదో చూద్దాం. ఇన్పుట్ అవుట్పుట్ యూనిట్, దీన్ని IO యూనిట్ అని చెప్పడం జరుగుతుంది. దాని పేరులోనే ఉంది ఇన్పుట్ అవుట్పుట్ యూనిట్. అంటే మనం సాధారణ భాషలో చెప్పుకోవాలంటే ఇన్పుట్ ఇచ్చేందుకు, కంప్యూటర్ ఇచ్చిన అవుట్పుట్ చూసేందుకు ఉపయోగపడేటువంటి భాగాన్ని మనం ఇన్పుట్ అవుట్పుట్ యూనిట్ అని చెప్తాం. అదే టెక్నికల్ గా మనం దానికి డెఫినేషన్ ఇవ్వాలంటే కంప్యూటర్ను ఉపయోగించే వ్యక్తి, ఆయననే మనం యూజర్ అంటాం. కంప్యూటర్ను ఉపయోగించే వ్యక్తి కంప్యూటర్తో అనుసంధానం కావడానికి ఉపయోగపడేటువంటి భాగాన్ని మనం ఇన్పుట్ అవుట్పుట్ యూనిట్ గా చెప్పడం జరుగుతుంది. కంప్యూటర్ను ఉపయోగించే వ్యక్తి కంప్యూటర్తో అనుసంధానం కావడానికి ఉపయోగించేటువంటి భాగాన్ని ఇన్పుట్ అవుట్పుట్ యూనిట్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మరి దీంట్లో ఇన్పుట్ యూనిట్ ఉంటుంది, అవుట్పుట్ యూనిట్ ఉంటుంది. ఇన్పుట్ యూనిట్ ఉంటుంది, అవుట్పుట్ యూనిట్
యూనిట్ ఉంటుంది. ఇన్పుట్ యూనిట్ ను ఉపయోగించుకొని ఈ కంప్యూటర్ యూజర్ ఏం చేస్తాడంటే కంప్యూటర్ కి కమాండ్స్ ఇవ్వటం జరుగుతుంది, లేదా డేటాని ఎంట్రీ చేయటం అంటే సమాచారాన్ని ఇవ్వటం జరుగుతుంది. కమాండ్స్ కానీ సమాచారాన్ని కానీ ఈ ఇన్పుట్ యూనిట్ ఉపయోగించుకొని యూజర్ కంప్యూటర్కి ఇవ్వటం జరుగుతుంది. అంటే తను ఏదో ఒక పనిని కంప్యూటర్తో చేయించుకోవడానికి కమాండ్స్ రూపంలో కానీ దాన్ని ఆజ్ఞలు అంటాం, ఆజ్ఞల రూపంలో లేదా కొంత సమాచారాన్ని ఇన్పుట్గా దానికి అతను ఇవ్వటం జరుగుతుంది. దాన్ని మనం ఇన్పుట్ యూనిట్గా చెప్పడం జరుగుతుంది. మరి ఇన్పుట్ యూనిట్కి ఎగ్జాంపుల్స్ కనుక చూసినట్లయితే మనందరికీ తెలిసింది, మనం కంప్యూటర్కి ఇన్పుట్ని వేటి ద్వారా ఇస్తామో వాటిని ఇన్పుట్ యూనిట్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇన్పుట్ యూనిట్ అంటే కీబోర్డ్ ద్వారా ఇన్పుట్ ఇస్తాము, లేదా మనం కమాండ్స్ ఇస్తాము, లేదా కొన్ని రకాల అంకెల్ని మనం ప్రెస్ చేసి ఇస్తాము. ఈ విధంగా కీబోర్డ్, అదేవిధంగా మౌస్, అదేవిధంగా జాయ్స్టిక్, పంచ్ కార్డ్, అదేవిధంగా స్కానర్ ద్వారా కూడా మనం ఇన్పుట్ ని ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా ఇన్పుట్ యూనిట్ పరికరాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే మౌస్ కావచ్చు, కీబోర్డ్ కావచ్చు, పంచ్ కార్డ్ కావచ్చు, జాయ్స్టిక్ కావచ్చు, ఇక స్కానర్, ఇంకా ఇతరత్ర డివైస్లు ఎన్నింటిలో మనం ఇన్పుట్ యూనిట్. అంటే మనం కంప్యూటర్ కి ఒక విషయాన్ని లేదా ఒక ఆజ్ఞని తెలియజేయాలి లేదా ఇవ్వాలంటే ఉపయోగించేటువంటి పరికరాలని మనం ఇన్పుట్ యూనిట్ గా ఉదాహరణలుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇకపోతే అవుట్పుట్ యూనిట్. మరి అవుట్పుట్ యూనిట్ ద్వారా ఏం చేస్తామంటే మనం ఇచ్చినటువంటి ఆజ్ఞని లేదా సమాచారాన్ని కంప్యూటర్ స్వీకరించి ఆ సమాచారాన్ని సిపియుకు పంపుతుంది. అప్పుడు సిపియు ఆ సమాచారాన్ని మొత్తం సాల్వ్ చేసి అంటే ఎనలైజ్ చేసి మనకి కావాల్సిన అవుట్పుట్ ని ఇవ్వటం జరుగుతుంది. దానిని మనం ఎక్కడికైతే సిపియు ఇచ్చేటువంటి అవుట్పుట్ వస్తుందో దానిని మనం అవుట్పుట్ యూనిట్ గా చెప్పడం జరుగుతుంది. అంటే అవుట్పుట్ యూనిట్ అంటే ఏంటి? కంప్యూటర్ కు ఇన్పుట్ రూపంలో ఇచ్చినటువంటి డేటాను లేదా కమాండ్స్ ను ప్రాసెస్ చేయబడిన తర్వాత తిరిగి ఆ యూజర్కి ఆ అవుట్పుట్ అందించేటువంటి యూనిట్నే అవుట్పుట్ యూనిట్గా మనం చెప్పడం జరుగుతుంది. మరి ఈ అవుట్పుట్ యూనిట్కి ఉదాహరణగా ఏం చెప్పొచ్చు? మానిటర్ని చెప్పొచ్చు. అంటే వచ్చినటువంటి అవుట్పుట్ దేని ద్వారా మనం చూడటం జరుగుతుంది? మానిటర్ ద్వారా మనం చూడటం జరుగుతుంది. కాబట్టి మానిటర్ని దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. అదేవిధంగా ప్రింటర్ని కూడా మనం ఉదాహరణగా చెప్పవచ్చు. అంటే మనం అవుట్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక ప్రింట్ ఇచ్చామంటే ఎక్కడి నుంచి వస్తుంది? ప్రింటర్ నుంచి అవుట్పుట్ రావడం జరుగుతుంది. ఆ విధంగా ప్రింటర్ని కూడా మనం అవుట్పుట్ యూనిట్ గా చెప్పడం జరుగుతుంది. అంటే కంప్యూటర్ కి ఇచ్చినటువంటి ఆజ్ఞలు ప్రాసెస్ చేయబడి ఏ యూనిట్ ద్వారా తిరిగి యూజర్ కు అందించబడతాయో ఆ యూనిట్ ని మనం అవుట్పుట్ యూనిట్ గా చెప్పడం జరుగుతుంది. అవుట్పుట్ యూనిట్ కి ఉదాహరణగా మానిటర్ చెప్పొచ్చు, ప్రింటర్ కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మరి ఇన్పుట్ అవుట్పుట్ యూనిట్ అనేది పనిచేయడం జరుగుతుంది. ఇక రెండవది కనుక చూసినట్లయితే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ దీన్నే సిపియు అని చెప్పడం జరుగుతుంది. సిపియుని మనిషికి మెదడు ఏ విధంగా బహుముఖ ప్రాముఖ్యాన్ని వహిస్తుందో సిపియుని కంప్యూటర్కు మెదడు లాంటిది అని మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సిపియు కంప్యూటర్కు మెదడు లాంటిది అని చెప్పడం జరుగుతుంది. మరి సిపియు ఏం చేస్తుంది అంటే యూజర్ చే ఇవ్వబడినటువంటి కమాండ్స్ ను లేదా డేటాను ప్రాసెస్ చేస్తుంది. అదేవిధంగా సిపియు కంప్యూటర్ ని నియంత్రించడం, కంట్రోలింగ్ అండ్ కోఆర్డినేషన్ ఆఫ్ ది కంప్యూటర్ అంటే సమన్వయపరచడం. అంటే సమన్వయపరచడం అంటే చర్యలను లేదా కార్యాలను నిర్వర్తించేటువంటి యూనిట్ ని మనం ఈ సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పడం జరుగుతుంది. అంటే కంప్యూటర్కు ఇవ్వబడినటువంటి ఇన్పుట్ని ప్రాసెస్ చేయడంతో పాటు కంప్యూటర్ని నియంత్రించడం మరియు సమన్వయపరచడం అనే అనేక అంశాలకు బాధ్యత వహించే లేదా వంటి కార్యకలాపాలను నిర్వహించేటువంటి యూనిట్ ని మనం సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ గా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే కంప్యూటర్ లో ప్రధానమైనటువంటి కార్యకలాపాలని నిర్వర్తించే భాగాన్ని మనం సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ గా చెప్పడం జరుగుతుంది. మానవుని యొక్క శరీరంలో చూసినట్లయితే మరి మిగిలిన అన్ని భాగాలను కూడా నియంత్రిస్తూ సమన్వయపరుస్తూ ఉండేటువంటి భాగం మెదడు. మెదడు ఇచ్చినటువంటి ఆజ్ఞలకు అనుగుణంగానే
మానవుడిలో జీవక్రియలన్నీ కూడా జరగటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కంప్యూటర్లో సిపియును కంప్యూటర్కు మెదడు లాంటిది అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ యూజర్ చే ఇవ్వబడినటువంటి డేటాను లేదా ఇన్పుట్ను ప్రాసెస్ చేయడంతో పాటు సిపియు కంప్యూటర్ను ఎప్పుడు కూడా నియంత్రిస్తుంది, సమన్వయపరుస్తుంది. అంటే నియంత్రిస్తుంది, సమన్వయపరుస్తుంది అంటే కంప్యూటర్లో ఉన్నటువంటి మిగిలిన భాగాలకు సంబంధించి అన్ని అంశాలను కూడా ఇవి ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ సమన్వయపరుస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని మనిషికి మెదడు ఎలాంటిదో కంప్యూటర్కి సిపియు కూడా అలాంటిదని మనం చెప్పడం జరుగుతుంది. తిరిగి సిపియుని మనం రెండు భాగాలుగా వర్గీకరించవచ్చును. అర్థమెటిక్ లాజిక్ యూనిట్ ఒకటి, అదేవిధంగా మరి రెండవది కంట్రోల్ యూనిట్. ఈ రెండు భాగాలు మళ్ళీ తిరిగి సిపియును మనం విభజించడం జరుగుతుంది. అర్థమెటిక్ లాజిక్ యూనిట్ దాని పేరులోనే ఉంది. ద డివైస్ ఆర్ ఏ పార్ట్ విచ్ కెన్ పర్ఫార్మ్స్ ది అర్థమెటిక్ ఆపరేషన్స్ యాజ్ వెల్ యాజ్ లాజికల్ ఆపరేషన్స్ ఈజ్ కాల్డ్ ది అర్థమెటిక్ లాజికల్ యూనిట్. అంటే కంప్యూటర్కి ఇవ్వబడిన డేటా ప్రాసెస్ చేసే సమయంలో అర్థమెటిక్ అంశాలను అదేవిధంగా లాజికల్ అంశాలను నిర్వర్తించేటువంటి భాగాన్ని అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అంటాము. మరి అంటే దాని అర్థం ఏంటి? గణిత సంబంధమైన, అర్థమెటిక్ అంటే గణిత సంబంధ, లాజికల్ అంటే తర్క సంబంధ అంశాలను సాల్వ్ చేసేటువంటి భాగాన్ని అర్థమెటిక్ లాజికల్ యూనిట్ అని అంటాము. మరి గణిత సంబంధ అంశాలంటే ఏముంటాయి? కూడిక, ఎడిషన్ ఉంటుంది, అదేవిధంగా తీసివేతలు సబ్స్ట్రాక్షన్ ఉంటుంది, మల్టిప్లికేషన్ ఉంటుంది, ఆ తర్వాత భాగహారాలు కూడా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ఈ అర్థమెటిక్ ఆర్ గణిత సంబంధ అంశాలు అంటే కూడికలు, తీసివేతలు, గుణకారాలు మరియు భాగహారాలు మొదలైన గణిత సంబంధ అంశాలను ఈ ఏఎల్యు నిర్వర్తిస్తుంది. అంతేకాకుండా తర్క సంబంధ అంశాలను కూడా ఇది నిర్వర్తిస్తుంది. తర్క సంబంధ అంశాలు అంటే గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఈక్వల్ అంటే వీటిని పోలిక అని అంటాము. ఒకదానిని మరొక దానితో పోల్చడం పోలికలను నిర్వర్తిస్తుంది. పోలికను అదేవిధంగా తర్క సంబంధ అంశాల్లో ఎంపికలు, సెలక్షన్ ని కూడా తర్క సంబంధ అంశాలుగానే చెప్పవచ్చును. అదేవిధంగా మ్యాచింగ్, పోలిక, ఎంపిక, మ్యాచింగ్ వంటి అంశాలను అంటే ఒకదాన్ని మరొక దానితో మ్యాచ్ చేయడం అన్నమాట. మ్యాచింగ్ వంటి అంశాలనేమో తర్క సంబంధ అంశాలు అని అంటారు. ఈ విధంగా గణిత సంబంధ మరియు తర్క సంబంధ అంశాలను సాల్వ్ చేసేటువంటి యూనిట్ ని అర్థమెటిక్ లాజికల్ యూనిట్ గా చెప్పడం జరుగుతుంది. దాని పేరులోనే అర్థమెటిక్ లాజికల్ యూనిట్ అనేది ఉంది. అదేవిధంగా కంట్రోల్ యూనిట్, ఇగో ఇక్కడ మనం చెప్పుకున్నాం సిపియు గురించి చెప్పుకున్నప్పుడు ఇచ్చినటువంటి డేటాని ప్రాసెస్ చేస్తుందని చెప్పుకున్నాం. ఈ ప్రాసెస్ చేసేదేమో ఏఎల్యు అంటే గణిత సంబంధ, తర్క సంబంధ సమస్యలన్నింటినీ ప్రాసెస్ చేసి డేటాను సాల్వ్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. అదేవిధంగా కంప్యూటర్ని నియంత్రించడం, సమన్వయపరచడం అనే అంశాన్ని ఏమో కంట్రోల్ యూనిట్ చూస్తుంది. అంటే ఇది కంప్యూటర్లో ఉన్నటువంటి అన్ని భాగాలను నియంత్రించడం మరియు ఎప్పటికప్పుడు సమన్వయపరచడం వంటి కార్యకలాపాలను నిర్వర్తించే ఈ సిపి యొక్క భాగాన్ని మనం కంట్రోల్ యూనిట్ సియుగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఈ కంట్రోల్ యూనిట్ ఏ విధంగా మరి నియంత్రించడం, సమన్వయపరచడాన్ని చేస్తుంది అని అంటే ఇది సరైన క్రమంలో సూచనలు ఎన్నుకుంటుంది. సరైన క్రమంలో సూచనల్ని ఎన్నుకొని అంటే వరుస క్రమంలో సూచనలను ఎన్నుకొని కంట్రోల్ యూనిట్ కంప్యూటర్లో ఉన్నటువంటి ఇతర భాగాలన్నింటినీ కూడా నియంత్రించడం మరియు సమన్వయపరచడం జరుగుతుంది. దీనినే సరైన క్రమంలో సూచనలు ఎన్నుకోవటాన్ని సీక్వెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సీక్వెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇవ్వబడినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని అంటే ఆజ్ఞలని సరైన క్రమంలో అంటే వరుస క్రమంలో ఒకదాని తర్వాత ఒకదాన్ని ఎన్నుకొని వాటిని ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేస్తూ కంప్యూటర్లో ఉన్నటువంటి ఇతర భాగాలను నియంత్రించడంతో పాటు ఈ కంట్రోల్ యూనిట్ సమన్వయపరచడం కూడా జరుగుతుంది. ఇకపోతే కంప్యూటర్లో మిగిలిన భాగం మూడవ భాగాన్ని కనుక చూసినట్లయితే మెమరీ యూనిట్. మెమరీ యూనిట్ మరి మెమరీ యూనిట్ అంటే మనందరికీ కూడా తెలిసిందే. మెమరీ యూనిట్ అంటే ఏ విధంగా చెప్పుకోవచ్చు మనం? కంప్యూటర్ ద్వారా ప్రాసెస్ చేయబడినటువంటి డేటాలో వచ్చేటువంటి తుది ఫలితాలని, మధ్యలో వచ్చేటువంటి ఫలితాలను అన్నింటినీ కూడా
స్టోర్ చేసేటువంటి భాగాన్ని మనం మెమరీ యూనిట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఒక యూజర్ కంప్యూటర్ కి ఇన్పుట్ ని ఇస్తాడో ఆ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత సిపియు ఏం చేస్తుంది, ఆ ఇన్పుట్ అంతా కూడా ప్రాసెస్ చేసి అవుట్పుట్ ను ఫైనల్ గా యూజర్ కి అందించడం జరుగుతుంది. మూడో భాగం కనుక చూసినట్లయితే మెమరీ యూనిట్. ఈ విధంగా ప్రాసెస్ చేయబడిన డేటాకు సంబంధించినటువంటి తుది ఫలితాలను, మధ్యంతర ఫలితాలను స్టోర్ చేసేటువంటి భాగాన్ని మెమరీ యూనిట్ గా మనం చెప్పుకోవటం జరుగుతుంది. ఇక మెమరీని ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చును. మొదటిది చూసినట్లయితే ప్రైమరీ మెమరీ, దీన్నే ర్యామ్ అని కూడా అంటాము. రెండవది కనుక చూసినట్లయితే సెకండరీ మెమరీ. ఈ ప్రైమరీ మెమరీలోనే ర్యామ్ ఉంటుంది, రామ్ ఉంటుంది. కానీ ప్రైమరీ మెమరీని ర్యామ్ అని కూడా పిలవటం జరుగుతుంది. అదేవిధంగా దీన్ని మనం మెయిన్ మెమరీ అని కూడా పిలవటం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్నల్ స్టోరేజ్ అని కూడా ఈ ప్రైమరీ మెమరీని పిలవటం జరుగుతుంది. అంటే ప్రైమరీ మెమరీలో రెండు ఉంటాయి, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ప్రైమరీ మెమరీలో ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఉంటుంది, ర్యామ్. అదేవిధంగా రీడ్ ఓన్లీ మెమరీ కూడా ఉంటుంది. కాకపోతే ప్రైమరీ మెమరీని మనం ర్యామ్ అని పిలవటం జరుగుతుంది. ఈ విధంగా ప్రైమరీ మెమరీ ఏం చేస్తుందా అంటే డేటా ప్రాసెస్ అయ్యే సమయంలో మధ్యలో వచ్చేటువంటి ఫలితాలను తాత్కాలికంగా నిల్వ చేయడం జరుగుతుంది. డేటా ప్రాసెస్ అయ్యే సమయంలో మధ్యలో వచ్చే ఫలితాలు లేదా మధ్యలో వచ్చే అవుట్పుట్ ను తాత్కాలికంగా నిల్వ చేయడం జరుగుతుంది. మధ్యలో వచ్చేటువంటి ఫలితాలను ఈ ప్రైమరీ మెమరీ అనేది తాత్కాలికంగా నిల్వ చేయడం జరుగుతుంది. దీన్నే ప్రైమరీ మెమరీ అంటాము, ర్యామ్ అంటాము, అదేవిధంగా ఇంటర్నల్ స్టోరేజ్ అంటాము, దాన్నే మెయిన్ మెమరీ అని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి మధ్యలో ఫలితాలు ఎలా వస్తాయి సార్ అని అంటే, మీరు ఇక్కడ కనుక చూసినట్లయితే నేను ఒక ప్రోగ్రాము తీసుకుంటున్నాను. ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ C+D అనే దాన్ని నేను కంప్యూటర్ ద్వారా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ నేను కంప్యూటర్కి ఏం చేస్తానంటే A=10, B=10, C=10, D=10 అని ఇస్తాను. అయితే కంప్యూటర్ ఏం చేస్తుందంటే మన సమస్యలో ఇక్కడ A+Bని సాల్వ్ చేయాల ముందు, ఆ తర్వాత C+Dని సాల్వ్ చేయాలా, ఆ తర్వాత రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేటువంటి ఆన్సర్ రావాలి. ఫస్ట్ కంప్యూటర్ ఏం చేస్తుంది, A+Bని సాల్వ్ చేస్తుంది. ఇది 10 + 10 20 వస్తుంది. అయితే ఇది మధ్యలో వచ్చినటువంటి ఫలితం, ఫైనల్ అవుట్పుట్ కి దీనికి సంబంధం లేదు. అదేవిధంగా C+D కూడా 20 వస్తుంది. ఇది కూడా మనకు అవసరం లేదు, కానీ ఫైనల్ గా అవుట్పుట్ కి అవసరం లేదు. కానీ ఫైనల్ అవుట్పుట్ రావాలంటే ఈ రెండు కూడా మనకి తెలవాలంటే ఇవి మధ్యలో వచ్చినటువంటి ఫలితాలు కాబట్టి వీటిని తాత్కాలికంగా ప్రైమరీ మెమరీలో కంప్యూటర్ నిల్వ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అర్థమై ఉండాలి మీకు. తాత్కాలికంగా మధ్యలో వచ్చేటువంటి ఫలితాలని లేదా అవుట్పుట్లని నిల్వ చేసే దాన్ని మనం ప్రైమరీ మెమరీ అంటామంటే, ఈ విధంగా A+B యొక్క ఆన్సర్, C+D యొక్క ఆన్సర్ మధ్యలో వచ్చినటువంటి ఫలితాలు కాబట్టి వాటిని ప్రైమరీ మెమరీలో తాత్కాలికంగా నిల్వ చేయబడతాయి. అదేవిధంగా ఇప్పుడు ఫైనల్ గా మన క్వశ్చన్ ఏంది, A+B ఇంటూ C+D, అప్పుడు 20 × 20 = 400 అనేది ఇది ఫైనల్ అవుట్పుట్. ఈ ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి తర్వాత చెప్పుకోబోయే సెకండరీ మెమరీలో మరి పర్మనెంట్ గా నిల్వ స్టోర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యలో వచ్చే ఫలితాలేమో ఈ ప్రైమరీ మెమరీలో నిల్వ చేయబడటం జరుగుతుంది. ఇక మరి ప్రైమరీ మెమరీలో ర్యామ్ ఉంటుంది, రామ్ ఉంటుంది, అంటే RAM ఉంటుంది, ROM ఉంటుంది. RAM కి ROM కి తేడా ఏంటంటే ఈ ర్యాండమ్ యాక్సెస్ మెమరీలోనేమో ఈ రెండింటిలో కూడా మధ్యలో వచ్చేటువంటి ఫలితాలు నిల్వ చేయబడతాయి. ర్యామ్ లో నిల్వ చేయబడినటువంటి ఫలితాలు ఎప్పుడైతే కంప్యూటర్ స్విచ్ ఆఫ్ చేయబడుతుందో లేదా పవర్ ఆఫ్ అవుతుందో అప్పుడు అవి ఎరేజ్ కావడం జరుగుతుంది. ర్యామ్ లో స్టోర్ చేయబడినటువంటి అవుట్పుట్, మధ్యలో వచ్చేటువంటి అవుట్పుట్. అదే ROM లో స్టోర్ చేయబడేటువంటి ఫలితాలు మాత్రం కంప్యూటర్ స్విచ్ ఆఫ్ అయినా పవర్ ఆఫ్ అయినా కూడా తిరిగి కంప్యూటర్ ని స్విచ్ ఆన్ చేసినప్పుడు దాంట్లో మళ్ళీ ఆ ఫలితాలు మనం చూడవచ్చు. ఈ విధంగా ర్యామ్ మరియు రామ్ ల రెండింటి సమ్మేళనాలే ప్రైమరీ మెమరీ అనేది చెప్పడం జరుగుతుంది. ప్రైమరీ మెమరీ డేటా ప్రాసెస్ అయ్యే సమయంలో మధ్యలో వచ్చేటువంటి ఫలితాలని తాత్కాలికంగా స్టోర్ చేయడం జరుగుతుంది. ఇక రెండవది చూసినట్లయితే సెకండరీ మెమరీ. మరి సెకండరీ మెమరీలో ఇంకా ప్రైమరీ మెమరీ తెలిస్తే మనకి సెకండరీ మెమరీ గురించి తెలిసినట్లే. డేటా మొత్తం ప్రాసెస్ చేయబడిన తర్వాత
ఫైనల్గా వచ్చేటువంటి ఫలితాలు లేదా అవుట్పుట్లను, అదేవిధంగా ప్రోగ్రాములను మరియు ఇతర రిజల్ట్స్ను కూడా పర్మనెంట్గా నిల్వ చేయబడేటువంటి మెమరీని మనం సెకండరీ మెమరీగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి ప్రైమరీ మెమరీకి సెకండరీ మెమరీకి ఉన్న తేడా ఏంటంటే ప్రైమరీ మెమరీ యొక్క సామర్థ్యాన్ని ఏమో మనం పెంచలేము, కానీ సెకండరీ మెమరీ యొక్క సామర్థ్యాన్ని మనకు నచ్చినంతగా మనం ఎక్స్టెండ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. సెకండరీ మెమరీ యొక్క సామర్థ్యాన్ని మనకి అనుగుణంగా పెంచుకునేటువంటి అవకాశం ఉంది. ఏ విధంగా పెంచుకుంటామంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, 4వ తరంలో హార్డ్ డిస్క్లు అందుబాటులోకి వచ్చాయని. హార్డ్ డిస్క్లు, ఆప్టికల్ డిస్క్లను ఉపయోగించుకొని ఈ సెకండరీ మెమరీ యొక్క సామర్థ్యాన్ని మనకు ఎంత కావాలో అంత మేర విస్తరించుకునేటువంటి అవకాశం మనకి ఇక్కడ ఈ సెకండరీ మెమరీలో ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఈ విధంగా మనం కంప్యూటర్ యొక్క భాగాల గురించి పూర్తి స్థాయిలో నేర్చుకోవడం జరుగుతుంది. ఇక ఇక్కడ ఒక విషయం మనం అన్ని యూట్యూబ్ ఛానల్స్లో చెప్పినట్లుగానే మీరు ఈ కేకేఆర్ కాంపిటేటివ్స్ అనే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ ఐకాన్ని కనుక యాక్టివేట్ చేసుకున్నట్లయితే మనం అప్లోడ్ చేయబడిన టాపిక్స్ అప్లోడ్ చేయబడగానే మీకు వెంటనే మీ యూట్యూబ్ ఛానల్లో అవి అలర్ట్ రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మరి మా యొక్క సేవలను మీరందరూ కూడా పొంది ఉన్నత లక్ష్యాలను, ఉన్నత శిఖరాలను చేరుకోవాలని చెప్పి మేము ఆశిస్తూ ఈ రోజుకి ఇంతటితో మనం ముగిద్దాం. థ్యాంక్ యూ.